सर ये यार वो ఒంగోలు ఆరు పోలీస్ స్టేషన్ బ్లాక్ సైడ్ రాను వచ్చారు లోపలికి జారే చూసుకో కింద దిగిబాకు పక్క పక్క మళ్ళీ రండి ఏ నెంబర్ ఆ నెంబర్ సరిగ్గా పెట్టాలి అయ్యేలోకి ఇవ్వండి బాబు చిన్నగా రండి అయ్యా బాబు నేను చెప్పాను తాళాలు ఏమా తాళాలు ఇక్కడ ఉన్నాయి సార్ ఒకరు లేదు సార్ ఎవరు పెట్టు అదే అమ్మడమ్మ నెంబర్ ఉందా చూడండి మొదల 104 అదే ఫస్ట్ వాళ్ళని కవర్ చేయి ప్రాపర్ సరిగా చేసి సార్ ఆ బాక్సులు అంటే సార్ ठीक है ओके सर He cannot receive without the service. The most essential लोगों ने सबसे पैदा हुआ in PC and AC board. It was 17C part of the అంటే పూర్తి కవరేజ్ కవర్ అట్లా और एक कागज चिपका दो तो इस पे ओके मैम थैंक यू नंबर्स सरिगा सीरियल పెట్టు सर పొలిటికల్ పార్టీ
ఇది ఉందా లేదా నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో ఈ 8 నియోజకవర్గం నుంచి జరిగిన ఎలక్షన్స్ సామాన్లన్నీ కూడా ఈవీఎంస్, స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ కమ్ కౌంటింగ్ సెంటర్గా అయిన ఈ రైస్ కాలేజ్లో పెట్టడం జరిగింది. ఈ ఆల్ 8 సెగ్మెంట్లో కావాల్సిన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన ఈవీఎంలు, దెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధపడిన ఈవీఎంస్ అన్నీ కూడా డిఫరెంట్ సెపరేట్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి దానికి దగ్గర కౌంటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఏజెంట్స్ ఆర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ప్లస్ జనరల్ అబ్జర్వర్స్ వాళ్ళ పరిధిలో ఆఫీసర్స్ అందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫ్ ఆల్ 8 సెగ్మెంట్స్ అందరూ కూడా వాళ్ళు మెటీరియల్స్ ఇక్కడ వచ్చేసి జమ చేసి జాగ్రత్తగా సీల్ చేయడం జరిగింది. దీనికి సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ ఇక్కడ నుంచి ఉంటారు. దాదాపుగా 3 ప్లాటూన్స్ ఇక్కడ ప్రతి 24/7 కాప్లో ఉంటారు. అండ్ లోపల రావాలంటే పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా సెపరేట్ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సీసీటీవీ కెమెరాస్లో ఈ లాక్స్, ఈ రూమ్స్, ఈ కారిడర్స్లో ఏం జరుగుతుందనే విషయాలు లైవ్ ఫుటేజ్ ఇక్కడ ఒక వ్యూయింగ్ సెంటర్, మీడియా వ్యూయింగ్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. దానిలో ఏ పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు ప్రతినిధులు ఇక్కడ కూర్చోపెట్టేసి షిఫ్ట్ సిస్టమ్స్లో ఈ విషయాలు వాళ్ళు చూసుకొని మానిటర్ చేయడానికి వీలు ఉంటుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ తరపు నుండి ఒక గజెటెడ్ ర్యాంక్ ఉంటున్న ఆఫీసరు 3 షిఫ్ట్లో 24/7 టిల్ కౌంటింగ్ రోజు వరకు ఈ వాళ్ళు పర్యవేక్షణలో ఈ వ్యూయింగ్ సెంటర్స్లో ఇది మానిటర్ చేయడం జరుగుతుంది. సో సక్సెస్ఫుల్గా ఆల్ 8 కాన్స్టిట్యున్సీస్లో అక్కడక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఉంటున్నప్పుడు కూడా అధికారులు చాలా చక్కగా మేనేజ్ చేసేసి పని చేసేసి ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ పీస్ఫుల్గా కూడా చేయడం జరిగింది. సో దీనికి చేసిన ప్రతి ఒక్క అధికారులకు కూడా నా అభినందనలు తెలియజేసుకుంటాను.